అన్నీ కూడా మీరు మీకు ఇష్టమైనది ఏదైనా వదిలేసారా? ఇది బాగా ఇష్టం నాకు అయినా కూడా నేను తినకూడదు అని అవాయిడ్ చేసిన ఏదైనా ఉందా? చాలా ఉంది అండి, చాలా ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే హైదరాబాద్ బిర్యానీ. నాకు బిర్యానీ చాలా ఇష్టమే, కానీ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ యూ డూ, మీరు ఒకవేళ డయట్ కంట్రోల్ చేయకపోతే ఆ వర్కౌట్ వేస్ట్. ఒకవేళ నేను 1 hour వర్కౌట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే అన్ని క్యాలరీస్ వచ్చేస్తుంది, ఇన్ఫాక్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో కంట్రోల్ చేయాలి, కానీ నేను ఎప్పుడు హెల్దీ డయటే ప్రమోట్ చేస్తాను. అంటే డయట్ అని వర్డ్ నాకు ఇష్టం లేదు, ఇట్స్ అ వెరీ నెగటివ్ వర్డ్. సో హెల్దీ ఈటింగ్ ఇస్ అ మచ్ అప్రోప్రియేట్ టర్మ్ టు బి యూస్డ్. అంటే స్వీట్స్ కాకుండా, ఫ్రైడ్ కాకుండా, హెల్దీగా మన బ్రౌన్ రైస్, దాల్, వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్, వాట్ ఎవర్ హెల్దీ వేలో ఆయిల్ తక్కువ పెట్టి ప్రిపేర్ చేస్తే అన్ని తినొచ్చు. ఇప్పుడు మనం ఇది సో ఇది యాక్చువల్లీ 20 kgs weight, this one? So this is actually weighted sled push. Okay. Right? And the best part about this is you're using your all muscle fibers. Muscles are basically developed in a fiber form. While you run on the treadmill, you only use your lower limb fibers, but here you're using that fibers which have never been used in your daily life. Okay. So this is how we push it all the way through the turf. Like, see, you can see she's struggling up. Full body muscle fibers used, and then we bring it back forth again. సో మీరు ఎంత వెయిట్ పెట్టొచ్చు, సో ఇందులో మీరు ఇది పుల్ కూడా చేయొచ్చు, ఇలా ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇందులో కూడా మీ లెగ్స్ మొత్తం వర్కౌట్ అవుతుంది, ఆర్మ్స్ మొత్తం వర్కౌట్ అవుతుంది, అక్కడ నుంచి పుష్ చేయొచ్చు. సో హౌ డిఫికల్ట్ యూ మేక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఎంత వెయిట్ కూడా పెట్టొచ్చు. సో మొత్తం వర్కౌట్ చాలా ఫన్ గా ఉంది, బోర్ కాకుండా, అండ్ యునో లైక్ ఇట్స్ జస్ట్ నాట్ ద యూజువల్. యాక్చువల్లీ వరల్డ్లో మీరు గూగుల్ కూడా చేస్తే HIIT అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు లూజ్ ఫ్యాట్. ఓకే. సో ఈ 45 minutes మీరు వర్కౌట్ చేస్తే దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే దట్ యువర్ బాడీ కెన్ లూజ్ ఫ్యాట్, బర్న్ ఫ్యాట్, అండ్ దట్స్ బీయింగ్ ఫాలోడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీవ్ జస్ట్ kind of tried and brought it to Hyderabad. Okay. మీరు ఆల్మోస్ట్ షూటింగ్స్ లో బిజీ ఉంటారు, ఒక్కొక్క సారి అయితే 6 months or 3 months అవుట్ ఆఫ్ ఈ ప్లేస్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు ఎక్కువగాను. ఫారెన్ లో మీ స్కెడ్యూల్ ఉంటుంది. సో ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు? ఇదంతా కూడా ఎవరు చూస్తూ ఉంటారు ఇక్కడ? చూడాలి ఎవరు చూస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ ఐఎమ్ షూర్ దే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా తమ్ముడు ఉన్నాడు, హీఈస్ ఆల్సో హియర్ టు హెల్ప్ మీ విత్ ఇట్, అండ్ మై డాడ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఓవర్లుకింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో దట్స్ ఇట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు కూడా రక్కులు వచ్చేసింది అని అంటే హ్యాపీనెస్ ఉంటుంది. సో అందరితో అలా కలివిడిగా ఉండడానికి రీజన్ ఏంటంటారు? ఎప్పుడు కూడా మీ ఫేస్ లో సీరియస్ చూడలేదు, మీరు కూడా ఇందాక చెప్పారు. Because like I said that if you're fit, if you're happy, then you'll just be happy all the time. నాకు ఎందుకు అన్హ్యాపీగా ఉండాలి తెలియదు. సో your state of mind is something that always reflects, and your state of mind comes from the fact that if you enjoy what you're doing, if you're enjoying every day of your work, and in అదే చేస్తున్నానండి, like films I enjoy, I can't think of anything else besides. అందుకే 2016 లో అసలు మీ కాల్ షీట్ లో ఏది కూడా ఖాళీగా లేనట్టుగా కనిపిస్తుంది. సెట్ లో ఉంటాను, లేదంటే ఇక్కడ జిమ్ లో ఉంటాను. ఓకే. సో రక్కుల్ హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా? ఇంకా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నారు అండ్ జిమ్ ఇక్కడ స్టార్ట్ చేశారు, బిజినెస్ ఆల్ ఓవర్ మొత్తంగా చూడాలి. మీరు నాకు ఇంకా లవ్ ఇవ్వండి, సో ఐ విల్ కీప్ వర్కింగ్ ఫర్ లాంగర్. హోప్ఫుల్లీ ఐ హోప్ దట్ ఐ కీప్ వర్కింగ్ ఫర్ లాంగర్. అండ్ 7 years బ్యాక్ ఎలా ఉందో రక్కుల్, ఇప్పుడు కూడా అలానే చూస్తున్నా. 7 years ఎక్కడ అయింది? 7 years బ్యాక్ నేను చాలా డిఫరెంట్ ఉన్నాను. అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను, తెలుగు మూవీస్ వచ్చి 3 years అయింది. ఆఫ్ కోర్స్ అదే 7 years బ్యాక్ మీరు ఎలాంటి ఫిజిక్ ని మెయింటైన్ చేశారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. There is no difference in you. There is, I know. చెప్పొచ్చు కదా అదేంటి? No, అది సీక్రెట్. అంటే ఆఫ్ కోర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డే బై డే, దాన్ని నేను కాదన్ను. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్. వెల్ అండి, నాకు చాలా బ్యాడ్ మెటబాలిజం ఉంది, బట్ థ్యాంక్ఫుల్లీ like because I work out, I think that's the only reason. ఇంకేం లేదు. సో మన ట్రైనర్ అయితే చూపిస్తూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. That's actually kickboxing.
లైక్ హియర్ వాట్ వీ డూ ఇస్ అండి వీ హ్యావ్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో వన్ డే వీ డూ వెయిట్స్, వన్ డే వీ డూ కార్డియో, వన్ డే వీ డూ రెసిస్టెన్స్, వన్ డే వీ హ్యావ్ కిక్ బాక్సింగ్. సో ఈ రోజు యాక్చువల్గా క్లాస్ ఫ్రైడేస్ కిక్ బాక్సింగ్ ఉంటుంది, బ్రూక్లిన్ అది పేరు. సో ఇందులో ఇది ఇలా చేస్తారు. సో బాక్స్ కూడా చేస్తారు, స్క్వాట్ కూడా చేస్తున్నారు. సో మీకు కోపం ఉంటే ఎవరైనా మీద వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేయండి అండ్ కొట్టండి. ఓకే, అదేదో బాగుంది కదా, ఎవరి మీద కోపం ఉంటే నేను అదే చేస్తాను. వాళ్ళు చెప్తారు కదా ఇంకా 10 seconds, ఇంకా 10 seconds, ఓకే తన పేరు ఏంటి, దెన్ యూ జస్ట్ బాక్స్. సో ఎవరి మీద ఎక్కువ కోపం మీకు? అది సీక్రెట్. ఎప్పుడైనా డైరెక్ట్ సార్ హీరోస్ ఎవరి మీద కోపం వచ్చిందా? నాకు కోపం ఎలా ఉండాలి కూడా తెలియదు. నాకు వస్తుంది కోపం, షార్ట్ టెంపర్డ్ ఉన్నాను, 2 minutes తర్వాత పోతుంది. ఓకే, దెన్ ఐ టెల్ మై సెల్ఫ్ నో యూ హ్యావ్ టు బి యాంగ్రీ ఆన్ దట్ పర్సన్, బట్ అదే అవ్వట్లేదు.